ఇక వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వర్గ పోరుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరింది. జిల్లాలో రాజకీయం కొండ మురళి వర్సెస్ మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారింది. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రహస్యంగా భేటీ అవ్వబోతున్నారు. కొండా మురళిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొండా కామెంట్స్ వీడియోను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకమాండ్కు పంపించారు. అదే చెప్పదలుచుకున్నా అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఈసారి గీక్కుంటాడు, గడ్డ గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టు. కొండ మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఏ ఒక్క పార్టీలో కూడా పైసా తీసుకోను. కానీ ఈ మీసాలే నాయకులు ఈ మధ్యలో నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి అని. ఆయనే మరి బీజేపీనే ఉన్నట్టున్నది. కానీ బీజేపీలో నేను ఆయనంట, ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక్కటి చూసి పళ్ళలను చూస్తే ఎంత బాధ అవుతుందో వాళ్ళిద్దరు చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాపం మీద, ఎక్కడనో అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. పడుతుంది పరికాల పరిస్థితి ఉందని. పరికాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 ఏళ్ళ అందుకోడు పాత మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుశీలా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లో వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది. మా సుస్మిత గారు నా బిడ్డ మరి కొండమురళికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. జెడ్పీటీసీలో గెలిపించుకోవాలి, ఎంపీటీసీలో గెలిపించుకోవాలి, కార్పొరేటర్లో గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గ పోరు తారస్థాయికి చేరినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా మురళి స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చాలా స్ట్రైట్గా, చాలా ఘాటుగా ఆయన కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్తో ఒకసారిగా కొండా కుటుంబం వర్సెస్ మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయింది. మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, కొండా మురళి కామెంట్స్ అనేవి రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత చిచ్చురేపుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే మిగిలిన ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా ఫ్యామిలీ లాగా ఎట్లా మారిపోయింది పరిస్థితి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలందరూ? ఎస్ రాజేష్, ఇప్పటికే కొండా మురళి చేసిన వ్యాఖ్యల మీద అటు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహర్లు ఆ వీడియో క్లిప్లింగ్లను అధిష్టానం కూడా పంపించారు. దానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీంతో అధిష్టానం కూడా దీనికి సంబంధించి పూర్వ వివరాలను తీసుకుంటామంటూ కూడా రాత్రి ఈ ఎమ్మెల్యేలను కూడా సంధాయించింది. అయినప్పటికీ కూడా
వరంగల్ జిల్లాలో గత కొన్నేళ్ల నుంచి కూడా కొండా మురళి ఒక్కొక్క ఎమ్మెల్యేను సొంతపరిచిన ఎమ్మెల్యేలపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో పూర్తిగా ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. మరికొద్ది సేపట్లో వరంగల్లో డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన వీళ్ళంతా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహర్ తో పాటు కూడా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ రహస్య భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా కొండా మురళి, కొండా సురేఖలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు టీపీసీసీ నమ్ముకోవాలా లేకపోతే ఏఐసీసీ వద్దకు కూడా వెళ్లాలనే దానిపైన కూడా సమాలోచన చేసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్నడూ లేని విధంగా కూడా కొండా మురళి నిన్న రాహుల్ గాంధీకి సంబంధించిన బర్త్డే వేడుకలు చేసిన తర్వాత అటు కడియం శ్రీహర్ ని బాడీ షేమ్ చేశారు. అదేవిధంగా పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్, సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కూడా తన వయసును రీత్యా ఉద్దేశిస్తూ కూడా ఒక సెటైర్ వేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మేమా లేకుంటే కొండా మురళి ఉండాలా అనేటువంటి తాడో పేడో ఈ వ్యవహారంతో తేల్చుకోవాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారు. ఇక మరికొద్ది సేపట్లో అటు బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉండగా వాళ్ళంతా గంట క్రితమే కూడా హన్మకొండకు బయలుదేరారు. సో ఇక్కడ మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలుపుకున్న తర్వాత వీళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని దీనిపై ఏ విధంగా ముందుకెళ్ళి దానిపైన కూడా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఉమ్మడిగా కూడా ఒక మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో అంటే కడియం శ్రీహరి మాత్రం ఈ వ్యవహారంలో తనను కోవర్ట్ గా చెప్పారు. అదేవిధంగా టీడీపీలో ఉన్నప్పుడు తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కూడా వెన్నుపోటు రాజకీయాలు చేశారంటూ కూడా తీవ్ర పదజాలం వాడారు. దాంతో పాటుగా తనను బాడీ షేమింగ్ చేసే విధంగా మాట్లాడారు. దీంతో కడియం అనుచరులంతా కూడా తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, కొండా మురళిపై ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా ప్రస్తుతం ఫైర్ అవుతున్నారు. సో వాళ్ళ అనుచరులు కూడా కడియం శ్రీహర్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ వేణు, అంటే మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వాళ్ళు సమావేశం కాబోతున్నారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొండా మురళి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు కొండా మురళి భార్య కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. సో ఆమె దృష్టికి వీళ్ళు ఏమైనా వెళ్ళారా, వీళ్ళని కలిసారా, మాట్లాడే ప్రయత్నం చేశారా, ఆమె నుంచి ఏమైనా వివరణ తీసుకునే అవకాశం ఏమన్నా, ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? గత కొద్ది రోజుల నుంచి కూడా అటు కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేల మీద, తనతో కేబినెట్ మంత్రులపై కూడా కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయిన పరిస్థితి చూసాం. సో అప్పటి నుంచి కూడా కొండా సురేఖ కొంత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కొండా మురళే ఈ పొలిటికల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి కామెంట్స్ అని కూడా కొండా మురళే చేస్తూ వస్తున్నారు. సో అంటే ఈ వ్యవహారంలో కూడా కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నట్టుగానే కొండా సురేఖ, ఎందుకంటే ఇప్పటికే తాను ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పదవిని కూడా కోల్పోయారు. దాంతో పాటుగా తన మంత్రి పదవి పోతున్నటువంటి చర్చలు జరిగాయి. సో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో నేతకు కొండా సురేఖ మంత్రి పదవి తీసేసి తన మరో వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నట్టు చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ గత కొద్ది నుంచి కొంత సైలెన్స్ అని పాటిస్తున్న పరిస్థితి. సో తను ఏం మాట్లాడినా కూడా తన బూమరంగ్ అవుతుంది, తనకు ఆ ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, సొంత పార్టీ నేతలను కూడా తను టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యలు ఉంటున్నాయి కాబట్టి తను సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నారు. సో ఈ నిన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ స్పందించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. సో అది తాను యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి ఎవరిని నొప్పియాలని కాదనేటువంటి ఒక సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టే విధంగా ఉన్నాయటువంటి చర్చ కూడా వరంగల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ అధిష్టానానికి నిన్న రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతం లోపల టీపీసీసీ చీఫ్ కు వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళి వ్యాఖ్యల మీద పూర్తి స్థాయి ఫోన్ లో రిపోర్ట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా వెంటనే కొండా సురేఖతో కూడా టీపీసీ చీఫ్ మాట తెలుస్తుంది. ఈ క్రమంలో కొండా సురేఖ కొంత వివరణ కూడా ఇచ్చుకున్నట్లుగా సమాచారం అయితే దీనిపై సంతృప్తి చెందని టీపీసీ చీఫ్ పూర్తి స్థాయి లోపల వివరణ కావాలి, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలో కూడా మేము చూసుకుంటామంటూ కూడా టీపీసీ చీఫ్ కూడా చెబుతారు. అయితే ఈ వ్యవహారంపై టీపీసీసీ వద్ద తేలే అవకాశం ఉండదు, దీన్ని ఏఐసీసీ వద్ద కూడా తీసుకెళ్లేటువంటి భావనలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళ స్టెప్ను బట్టే కొండా సురేఖ మూవ్ అవుతారా, తను నోరు విప్పుతారని కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి కూడా కొండా మురళి తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తను పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కానీ దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు కాబట్టి కొండా సురేఖ ముందుండి అటు అధిష్టానం వద్ద తాను నచ్చజెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజున ఎమ్మెల్యేల భేటీ తర్వాతనే పూర్తిగా ఎమ్మెల్యేల వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది, దానికి కొండా సురేఖ కౌంటర్ ఇస్తారా లేకుంటే దానికి సంబంధించి వివరణ ఇస్తారని కూడా చూడాల్సి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గపోరు తారాస్థాయికి చేరినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిన్న కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో. సో వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరిని, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆయన ఉద్దేశించి మాట్లాడిన మాటలతో చాలా తీవ్రంగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పార్టీలోని మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు రియాక్ట్ అవుతున్నారు. నిన్ననే హైకమాండ్కు అంటే పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో అక్కడ పీసీసీ నుంచి ఎటువంటి రిప్లై వస్తుందో చూడాలి. దాంతోపాటుగా వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఒక భేటీ కాబోతున్నట్టుగా సమాచారం. మరి భేటీ అయి ఏం చేసుకుంటారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కొండా వర్సెస్ ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా రాజకీయం అక్కడ కొనసాగే అవకాశం ఉందా, లేదంటే సఖ్యత కుదిర్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా చూడాలి.